అధ్యక్ష మరి ముఖ్యంగా ఆ అంశానికి సంబంధించి జిఐడిలో నేను మాట్లాడాలనుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ఉద్యోగుల పిఆర్సీ విషయంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోగా పెండింగ్ డిఏలు క్లియర్ చేస్తామని, పెండింగ్ బకాయిలు క్లియర్ చేస్తామని, ఉద్యోగులకు మంచి పిఆర్సీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది. అధ్యక్ష ఇప్పటికి 2 సంవత్సరాల 4 నెలలైంది. ఇంకో 6 నెలలు పెంచిండ్రు. అంటే ఇంకొక 3 సంవత్సరాల దాకా ఈ ఉద్యోగులకు పిఆర్సీ ఇయ్యము అని ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అంటే ఇది నమ్మక ద్రోహం కాదా అధ్యక్ష? మీరు ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏంటి, భరోసా ఏంటి? ఈ రోజు 6 నెలల పాటు మళ్ళీ ఎక్స్టెండ్ చేసినామంటే ఇక 3 ఏళ్ళు నిండుతుంది. అంటే మీరు 6 నెలల్లో ఇస్తామన్నది 3 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగులకు పిఆర్సీ ఇయ్యరు, డిఏలు ఇవ్వరు, పెండింగ్ బకాయిలు చెల్లించరు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఇది ఉద్యోగులను మోసం చేయడము, ఉద్యోగులను దగా చేయడంగా మేము భావిస్తా ఉన్నాం. నేను చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఆనాడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వారిచ్చిన మొట్టమొదటి పిఆర్సీ, తెలంగాణ రాష్ట్రంలో మొదటి పిఆర్సీ 42% ఇచ్చి చరిత్రను తిరగరాసిండ్రు నాడు కేసీఆర్ గారు. రెండవ పిఆర్సీ అధ్యక్ష, రెండవ పిఆర్సీ కమిషన్ ఆ రోజు 7.5% మాత్రమే రికమెండ్ చేసింది. 7.5% రికమెండ్ చేసినా ఇది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ స్టేట్ గా ఆనాడు కేసీఆర్ గారు పిఆర్సీ కమిషన్ 7.5% చెప్తే లేదు వీళ్ళు మా ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు పోరాడినటువంటి ఉద్యమకారులుగా, ఉద్యోగులుగా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా గుర్తించి పిఆర్సీ కమిషన్ 7.5% చెప్తే 30% ఫిట్మెంట్ ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చారు. అంటే ఉద్యోగస్తులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 72% ఫిట్మెంట్ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమ ఇంక్రిమెంట్ ఇచ్చింది. మొన్న ఎన్నికల ముందు పిఆర్సీ రిపోర్ట్ రావడం లేట్ అవుతుందని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ రాకముందే 5% ఐఆర్ను కూడా ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కానీ మీరు ఈరోజు ఇంకొక 6 నెలలు మేము పిఆర్సీ కమిషన్ అసలు అడగకుండానే ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. కమిషన్ ఈజ్ రెడీ ఫర్ గివింగ్ ద రిపోర్ట్. అంటే మీరు ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం లేక 6 నెలలు పొడిగించుకుంటూ పోయి ఇవాళ ఉద్యోగస్తులను దగా చేస్తున్నటువంటి ప్రభుత్వంగా మేము భావించాలి. 5 ఏళ్లకు ఒక పిఆర్సీ సార్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 3 ఏళ్ళు అయిపోతుంది. అంటే పిఆర్సీ కాల పరిమితి ముగిసేలోపు కూడా మీరు పిఆర్సీ ఇచ్చేటువంటి పరిస్థితి కనబట్టలేదు. దయచేసి ఈ అమౌంట్ రద్దు చేయాలని, తక్షణమే ఉద్యోగస్తులకు పిఆర్సీ ప్రకటించాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగస్తులకు 5 డిఏలు కూడా పెండింగ్ లో ఉన్నాయి, వాటిని కూడా మేము క్లియర్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష.